ఆమేన్. యేసయ్య తండ్రి, నీకు ఆరాధన తండ్రి, వందనాలు తండ్రి. మా ప్రార్థనలు ఇచ్చినట్టు దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, ఉదయకాలం ఈరోజు ప్రారంభంగా ఒక వాక్యం మనం ధ్యానిస్తాం. తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. ప్రియులారా, 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనం. ఒకరు చదువుతారా? 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వాక్యాలు, 6-7 వచనాలు. ప్రియులారా, మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీదే వేయుడి. దేవునికి స్తోత్రం. మనం ఎన్నోసారి వాక్యం మనం చదివాము, మనం ధ్యానించాము, మంచిది. అనగాని ప్రతిసారి మనం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మనకు నూతన ఆలోచన, నూతన తలంపులు జీవం గల దేవుడు అనుగ్రహించును గాక. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నది జీవం గల దేవుడు మనందరి గురించి ఆలోచనకర్త అయిన దేవుడు. మనందరి గురించి ఆలోచన చేస్తాం. మనందరి గురించి జీవం గల దేవుడు ఆలోచన కలిగి ఉన్నామన్నమాట. దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నా కాబట్టి ప్రియులారా, మనం ఈ భూమిలోనికి వచ్చాము, మనం బ్రతికి ఉన్నాం. ఇప్పుడు మనందరి గురించి జీవం గల దేవుడు ఆలోచనకర్త అయిన మన గొప్ప మంచి తండ్రి మనందరి గురించి ఆలోచన. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి మనం దేవుని నుండి నేర్చుకోవాలి అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికి నేర్పిస్తాడు. అనుదినం నేర్పించే దేవుడు, మంచి బోధవుడు. కాబట్టి మనం జీవం గల దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద ఉన్న నాతో మీతో అనుదినం ప్రభు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ మాటలు ప్రియులారా మనం విని మనం నేర్చుకోవాలి అన్నమాట. దేవుని చిత్తం గ్రహించుకొని మనం ముందుకు నడవాలి. దేవుని చేతుల్లో, బలమైన చేతిలో దీన మనస్సు కలిగి, దీన మనస్సు అని ప్రత్యయం అక్కడ రాయబడింది. ఎందుకంటే దేవుని దగ్గరే గర్వంతో ఉండవద్దని అర్థం, అహంకారంతో ఉండవద్దని అర్థం. అంటే మన మనసు తగ్గింపు ఉన్నవారు ఏం చేస్తారు? మాటలు వినడం మాత్రం కాదు, విని దాన్ని ఏగిపోయిస్తారు. ఆ మాట అనుసారంగా బ్రతుకుతారనమాట. కానీ అహంకారం, గర్వం ఉన్నవారు ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఎన్నోసారి చెప్పినా పట్టించుకోలేని పరిస్థితులు మనం ప్రియులారా చూడవచ్చు. మనం ఎన్నోసారి చెప్పినా గాలికు అలాంటి దాన్ని ఈసీగా దాన్ని తీసివేస్తాను. పట్టించుకోలేని అనుభవం, పట్టించుకోలేని. కానీ జీవం కలిగిన దేవుడు ఒక స్వరం ప్రియులారా మనం వినాలి, మాట మనం రిసీవ్ చేయాలి, వాక్యంతో మనం ఏకీభవించాలి. ఇప్పుడు మరొకలు జరుగుతాయి అన్నమాట. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కాబట్టి దానికి ప్రియులారా ప్రాముఖ్యంగా మిరక్కల్, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆశీర్వాదాలు మన జీవితంలో మనం చూడాలి అంటే, అనుభవించాలంటే ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసితే తగ్గింపు, అంటే దీన మనస్సు, తగ్గింపు. కాబట్టి దేవుడు కోరుతున్నాం అనమాట, మనందరం దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మేలు మనందరం అనుభవించాలని జీవం కలిగిన దేవుడు కోరుతున్నాం. అందుకొరకు వాక్యం స్పష్టమైన రాయబడింది. దేవుడు తగిన సమయం అందు రాయబడింది. దేవుడు ప్రియులారా మనల్ని తగిన సమయం అందు హెచ్చించే దేవుడు. దేవుడు ప్రియులారా మనల్ని తగిన సమయం అందు అభిషేకించే దేవుడు. తగిన సమయం అందు మనల్ని లేవనెత్తే దేవుడు అనమాట. కాబట్టి జీవగల దేవుడు ఉన్నాడు, జీవగల దేవుడు ప్రతి ఉన్నాం. సర్వశక్తి మందుడైన దేవుడు ఉన్నాడు, సర్వజ్ఞాని అయిన దేవుడు ఉన్నారు, సర్వవ్యాపి అయిన దేవుడు ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క మాటలు ప్రియులారా మనం వినాలి. వినడం మాత్రం కాకుండా దానితో ప్రియులారా మనం
ఏకీభవించాలి, ఏకీభవించాలి. కానీ చాలాసారి ప్రియులారా మనం దేవుని యొక్క స్వరంతో మనం ఏకీభవించడం లేదేమో, లేదేమో. జీవం కలిగిన దేవుని యొక్క స్వరంతో ఏకీభవించినట్లయితే మెరకలు అనమాట, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతాయి ప్రియులారా. అదే మన పేతురు జీవితంలో మనం చూడవచ్చు. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. పేతురు రాత్రి అంతా కూడా ఎంతో కష్టపడే వ్యక్తి పేతురు. రాత్రి అంతా కష్టపడే, కానీ ఒక చిన్న చేప కూడా దొరకలేని పరిస్థితి. ఆ సమయంలో ప్రియులారా మనం చూడొచ్చు, యేసుక్రీస్తు ఆ దారి వచ్చాం. యేసుక్రీస్తు పేతురుతో అడిగాము, నీ ఓడ కొద్దిసేపు నాకు వాక్యం చెప్పడానికి, పరిచయం చేయడానికి ఊమని అడిగినప్పుడు వెంటనే ఇచ్చారు. ఇచ్చిన ప్రియులారా తర్వాత యేసుక్రీస్తు తన పరిచర్య తర్వాత పేతురుతో మాట్లాడాడు. పేతురుతో చెప్పి, నీవు బల లోతుగా వేసుకోవాలి, బల కుడివైపు నువ్వు వేసుకోవాలి అని ప్రభు చెప్పామన్నమాట. ఇప్పుడు ఆ మాటకు ప్రియులారా మనం చూసినట్లయితే పేతురు మనసు ఏకీభవించారు. కాబట్టి ప్రత్యేకంగా ప్రియులారా మనం చూస్తే దేవుడు మనతో మాట్లాడతారు. కొన్నిసారి దేవజనుల ద్వారా కూడా, దేవుని పిల్లల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు మాటల్లో ప్రియులారా. కాబట్టి ఏకీభవించలేదంటే మిరకల్, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రియులారా ఇలాగ జరుగుతాయి. కాబట్టి ఏకీభవించాలి. కాబట్టి నూతనపరచబడలేని మనసు ఏకీభవించలేదేమో. ఇంకా అహంకారం, గర్వంతో ఉన్నవారు అసలే ఏకీభవించలేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుని యొక్క స్వరం తగ్గింపుతో మనం వినాలి. అంటే దేవుడు గొప్పవాడని, సర్వశక్తి మంతుడని, దేవుడు గొప్ప కార్యం చేస్తాడనే విశ్వాసంతో మనం మాటలు రిసీవ్ చేయాలన్నమాట. విశ్వాసం అవసరం. విశ్వాసంతో మాటలు రిసీవ్ చేయాలి. ఇంకా అవిశ్వాసం ఉన్న హృదయమైన వ్యక్తి అయినా కానీ దేవుని మాటలు రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అవిశ్వాసం వారి ముందే ఆలోచన వేస్తారు, ఈ మాటలు జరిగేది కాదని వారు మనసులో ఆలోచన వేస్తారు. వ్యర్థం, బేస్ట్ అని ఆలోచన వస్తాయి అనమాట. అవిశ్వాసంతో వారితో మాట్లాడి ఉంటే వారు మాటలను తినగరిస్తారు, ఎందుకంటే అవిశ్వాసం. కానీ ప్రియులారా మనం చూడవచ్చు, పేతురు జీవగల దేవుడు ప్రభు చెప్పిన మాట నమ్మేమన్నమాట. తన పరిస్థితి మనం చూసినట్లయితే నష్టం ఉంది, ఎందుకంటే కష్టపడాము, ఆశీర్వాదం అనుభవించలేని అనుభవం కరెక్ట్ అనగానే ప్రభు మాటకు హృదయంలో చోటిచ్చామన్నమాట. ప్రభు మాటతో ఏకీభవించారు. కాబట్టి ప్రియులారా మనం బ్రతుకుల్లో మెరకలు జరగాలండి, అద్భుతాలు జరగాలండి, ఆశ్చర్యకార్యాలు మనం అనుభవించాలండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించాలండి. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనసు వాక్యంతో కనెక్ట్ అవ్వాలి, హృదయం వాక్యంతో కనెక్ట్ అవ్వాలి, వాక్యాన్ని స్వీకరించాలి అనమాట. స్వీకరించాలి, వాక్యాన్ని రిసీవ్ చేయాలి. నయమాన్ని కూడా మనం చూడవచ్చు. నయమాన్ని గురించి, నయమాన్ కుష్ఠరోగం స్వస్థపరచబడడం దేవుని చిత్తమే. కానీ ప్రవక్త చెప్పిన మాటతో, దేవుడు చెప్పిన మాటతో నయమాన్ ఏకీభవించారు, వేరే మార్గం లేదు. కాబట్టి ప్రవక్త చెప్పిన మాట చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. నయమాన్ యొక్క దృష్టిలో ఆ మాట చాలా అంటే చాలా సింపుల్ అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మన పరిస్థితులు తెలిసిన దేవుడు. కాబట్టి దేవుడు మనకు సాధ్యమైనది, చేయాల్సినది అదే చెప్తారనమాట, సింపుల్ గా చెప్తారు. కాబట్టి దాన్ని మనం తృణీకరించవద్దు. అది సింపుల్, చిన్న మాట కదా, అది ఏముంది,
ఏముందిలే. ప్రత్యేకంగా మనం చూస్తున్న జ్ఞానం, బుద్ధి ఎక్కువ ఉన్నవారు దాన్ని తృణీకరిస్తారని. ఇప్పుడు ఏమవుతుంది? ఆ మిరకల్ అద్భుతాలు, ఆశీర్వాదాలు అనుభవించలేని అనుభవంలో వారు అలాంటి ఉన్నవారు కొనసాగిస్తారు. ఇప్పుడు దైవాన్ని కూడా మనం చూడవచ్చు, కొద్దిగా లేట్ అయిందంట, కొద్దిగా. ఎందుకంటే తన మనసు దేవుని మాటతో ఏకీభవించడం లేదు కాబట్టి. కానీ ఇంకా ఒక మంచి వ్యక్తి, దాసుడు ఎవరో చెప్పిన మంచి మాటని బట్టి ఆయన మారు మనసు పొందామన్నమాట. మారు మనసు పొంది ఒకటి ప్రియులారా, దేవుని మాటతో మనం ఏకీభవించాలి. దేవుని మాటతో మనం రిసీవ్ చేయాలి, దాన్ని తిరస్కరించవద్దు. కొందరు మనం చూసిన దేవుని మాటలు రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే వారి ముందే ఆలోచన వేస్తారనమాట. ఇది జరిగే పని కాదని ముందే మనసులో అనుకోని ఆ ఆలోచన వారిని ప్రభావం చేస్తున్నప్పుడు ఆ మాట రిసీవ్ చేయలేని అనుభవంలో బ్రతున్న వారిని ప్రియులారా మనం చూడవచ్చు. మన పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యంలో మనం ఒక శిశువు అలా ఉండాలి. దేవుని ఒక మాట ముందు దేవుడు ఏదైతే చెప్పినప్పుడు దాన్ని మనం నమ్మాలి అనమాట, స్వీకరించాలి, నమ్మాలి. దాన్ని మనం రిసీవ్ చేయాలి, దేవుని మాటలు రిసీవ్ చేయాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి రూతు గ్రంథంలో మనం చూడవచ్చు. నయోమి రూతుతో చెప్పిన మాటలు, రూతు కొంచెం హార్డ్గా ఉండవచ్చు, కానీ రూతు ప్రియులారా మనం చూసినట్లయితే దానికి లోబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. రూతు దానికి లోబడి అంటే తగ్గిపు మనసు అనమాట. తగ్గిపు మనసు తగ్గిపోంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే రూతు ఊహించలేని ఆశీర్వాదాల్లోనికి ప్రవేశించారు. కారణం ఏంటది? రూతు ఒక మనసు తగ్గిపు ఉంది అనమాట. ఇంకా నయోమి కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునితో భయభక్తి కలిగిన స్త్రీ. రూతు కూడా నయోమి యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి, భక్తి కలిగిన జీవితాన్ని బట్టి జీవం కలిగిన దేవుడు రూతుని కూడా మార్చేసి. కాబట్టి ఆ భయభక్తి కలిగిన ఆ స్త్రీ నయోమి ఎంతో భయభక్తి కలిగి బ్రతికాం జీవం కలిగిన దేవునితో. మనం చూసినట్లయితే ఎన్నో నష్టాలు, కథలు చాలా ఉన్నాయి. అయినా కానీ ప్రియులారా మనం చూసినట్లయితే జీవం కలిగిన దేవుని కొరకు నేను నమ్ముతుంది తుది శాసనాకే నిలబడి ఉండవచ్చు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ జన్మలో రాయబడింది, జీవం కలిగిన దేవుని కొరకు మనం మరణం దాకే నమ్మకంగా ఉండాలి అనమాట. చివరి శాసనం దాకా దేవుని చిత్తం అనమాట. చివరి రోజు దాకే మనం జీవం కలిగిన దేవుని కొరకు నిలబడే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక. ఇప్పుడు మనం చూడవచ్చు, నష్టాలు చాలా జరిగింది. నష్టాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ అది పట్టించుకోవడం లేదు. దాని మొదలు కూడా సంతోషం ఉన్న విషయం ఏంటిదంటే, దాని చాలా నష్టాలు ఉన్నప్పుడు కూడా దాని మొదలు సంతోషం కలిగేసే గొప్ప విషయం ఏంటిదంటే, జీవం కలిగిన దేవుడు నాకు అండగా తోడు ఉన్నామన్నమాట. సొంత భర్త కూడా దగ్గర లేని పరిస్థితి, సొంత భర్త కూడా అండగా లేని పరిస్థితి, ఇంకా సొంత కుమారులు కూడా అండగా లేని పరిస్థితి. అయినా కానీ ప్రియులారా ఆమె జీవం కలిగిన దేవుని బట్టి ఓదార్పు పొందే, బలం పొందేమన్నమాట. అదే నన్ను బలపరచు ఆయనందు నేను సమస్తం చేయగలను. అంటే నిజంగా జీవం కలిగిన దేవునితో నయోమికు కనెక్షన్, ఫెలోషిప్ ఉంది అనమాట. అందువరకు ఆమె చాలా నష్టాలు జరిగిన కానీ, ఘోరమైన శ్రమలో వెళుతున్నా కానీ, వెళ్ళినా కానీ అదేమి కూడా నాకు జీవితం చాలు అని చెప్పడం లేదు. నేను చనిపోవాలని తప్పుడు నిర్ణయంలోనికి వెళ్ళడం లేదు. లేదంటే ఈ విశ్వాసం నాకు చాలు అని చెప్పడం లేదు. ఆమె ప్రియులారా మనం చూసినట్లయితే జీవం కలిగిన దేవుని కొరకు గట్టిగా నిలబడే కారణం అనేది నిజంగా దేవుని ఎరిగిన స్త్రీ అనమాట. నిజంగా దేవుని ఎరిగిన
వ్యక్తిగా నువ్వు నేను ఉండే ఎంత శోధన వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత నిందలు వచ్చినా, ఎంత అపమానాలు వచ్చినా గట్టిగా జీవం కలిగిన దేవుని గట్టిగా పట్టుకొని ముందుకు